ఇగో ఇదే కలర్ బ్లూ. వెల్కమ్. చెయ్యి బ్రష్ ఎటు పోతున్నావు? బ్రష్ చెయ్యి అర్జున్. ఇక్కడనే బ్రష్ చేయాలి అమ్మో. బ్రష్ ఇక్కడ చేయాలి, సైకిల్ అక్కడ దొక్కాలి. నడు ఇక్కడ ఇక్కడ పాప ఇక్కడ రా. ఇగో ఇక్కడ ఇప్పుడు చేయండి ఇక. చిన్న డవా తాకిందా? పాప ఎక్కడ తాకింది? నడుచుకుంటా రమ్మంటే ఉరుకుతావు, అందుకే తాకుతుంది పిచ్చిదానా మెంటల్. ఏం చేస్తావు ఆ చీరని? అర్జున్ చెల్లె చూడు చీర ఎక్కడ పెట్టింది. ఎవరు కొట్టిరు? ఆంటీ కొట్టిందా? కట్ట తెచ్చి ఆంటీని కొడతావా? ఎందుకు? ఆంటీ అల్లరి చేస్తుందా? నువ్వు చేస్తలేవా? ఆంటీ లేదు, వెళ్ళిపోయింది. ఆంటీ లేదా వెళ్ళిపోయింది. నీకంటే పెద్దోళ్ళ మీద ఎందుకు చేతున్నావు? అట్లా కొట్టద్దు ఆంటీని. మన ఇల్లు క్లీన్ చేస్తుంది కదా, మనకి హెల్ప్ చేస్తుంది కదా, అట్లా కొట్టద్దు సరేనా? కిల్ కాదు, క్లీన్ క్లీన్. జొన్న పిండి జావా. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత జొన్న పిండితో నేను జావా చేస్తాను. అంటే ఓన్లీ జొన్న పిండి కాదు, రాగులు, కొర్రలు, సజ్జలు, అరుకులు, మిల్లెట్స్లో టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి పిండి పట్టించిన పిండిది జావా అనమాట. జస్ట్ ఒక 2 స్పూన్స్ పిండి, హాఫ్ దాకా కొంచెం వాటర్, ఒక 2 గ్లాసెస్ వాటర్ అంతే, కొంచెం సాల్ట్. అది ఉడికిన తర్వాత చల్లార్చి ఇచ్చేయడమే అంతే. ఏంటి ఏంటి చల్లగా కాలే చిన్న, ఇగో చల్లగా చేస్తున్నా. ఓకేనా? ఓకే. ఖతం. పాప మెల్లదా మెల్లదాకు. కప్పు నిండిందా? ఏముందాడా?
ఏంటి డైలీ మార్నింగ్ స్టేట్ క్యాపిటల్స్ ఇట్లా రివిజన్ చేపిస్తా. ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు, సడన్గా అడుగుతా. అట్లా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని టైంలో అడిగితే వాళ్ళకి ఇంకా బాగా ఇందులో ఫిక్స్ అయిపోతుంది. చూద్దాం రండి. అర్జున్ గోవా, ఐరా సిక్కిం. వెరీ గుడ్. ఎందుకు తిడుతున్నావు? పిచ్చా నీకు అని ఎందుకు తిట్టినావు? బ్యాగుకి ఇంజెక్షన్ ఇచ్చిర్రా? ఎందుకు? నేను కొట్టలే పాప, అది స్లిప్ అయి కింద పడింది బ్యాగ్. నేను పడేయలే, అది కింద పడ్డది. బ్యాగ్కి సారీ చెప్పాలా? సారీ బ్యాగ్ సారీ చెప్పిన. చైర్కా? ఎందుకు? సారీ చైర్ చెప్పిన. మెంటల్. నేను అనలేదు మెంటల్ అని. మరి చైర్కి సారీ చెప్పమంటే మెంటల్ అన్నాక ఏమంటారు? ఐరా హా చేద్దాం చలో. స్నానం అయిపోయిందా? ఓకే. ఎందుకు గిచ్చినావు చూపి. ఇగో ఇగో ఏంటిది ఇవంతా? ఇదంతా ఏంది? ఇగో ఎందుకు గిచ్చినావు? చెప్తా ఆగు. ఏం చెప్తున్నావే? పప్పిస్తున్నావా? సారీ చెప్పిందో. 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసి నానేయడమే. ఎగ్ పోహ అంటే పిల్లలకు చాలా ఇష్టం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎగ్ పోహ కదా, కొంచెం నాన్ వెజ్ లాగా కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. స్నానం చేసి మంచిగా టీవీ చూస్తున్నారు, కాసేపు అట్లా స్క్రీన్ టైం. ఇంకా చేయలేదమ్మో. ఇగో ఆయిల్ పొను కూర్చోపో, నేను చేసుకొస్తాను. ఎగ్ పోహ అయితే ఓన్లీ ఎగ్, ఇంకా అందులో పోహ మిక్స్ చేసేస్తా. అదే వెజ్ పోహ అయితే అందులో ఇంకా బీన్స్, పాలకూర, కరివేపాకు, మెంతి ఆకు, కొంచెం ఉల్లి ఆకు ఉంటుంది కదా, అది కొంచెం. వెజ్ పోహ అయితే అట్లా చేస్తా, అన్ని ఆకులు వేసి చేస్తా. ఇది ఓన్లీ ఎగ్ పోహ కాబట్టి ఎగ్ పోహ అంతే. ఆవాలు జీలకర్రతో పోపేసుకోవాలి. అంతే. ఆవాలు జీలకర్ర మంచిగా వేగినాక ఎగ్ కొట్టేయడమే.
అర్జున్ చూడండి ఇంకా అవ్వక ముందే. ఏం కావాలి అర్జున్? ఇంకా కాలేదు ఇటు అవుతుంది. ఇంకా ఎరాగ ఎగ్గు పోహ అంటే పిచ్చి. అసలు వీళ్ళకి ఎగ్ అంటేనే పిచ్చి అనుకోండి. ఇక్కడ చేస్తున్నా కదా నేను, అక్కడ హాల్లో ఇద్దరు మాట్లాడుకుంటారు. పాప మమ్మీ ఎగ్గు పోహ చేస్తుందంట అని చెప్పి ఎగ్జైట్ అవుతున్నారు. కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయింది, మీరు మాత్రం కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి. ఎక్కువే పడుతుంది నాన్ వెజ్కి, కానీ నేను మరీ ఎక్కువ వేసేసిన. కారం, పసుపు. అంతే, పోహ యాడ్ చేయడమే. కొంచెం మిక్స్ చేసుకోవాలి. లాస్ట్కి లెమన్ పిండుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. సాల్ట్ లేదు, నేను ఎప్పుడు సాల్ట్ కరెక్ట్గా వేయ. అంటే ఒకటిసారి వేసేయను, నాకు కొంచెం కొలత తెలియదు కాబట్టి టేస్ట్ని బట్టి పెంచుకుంటూ పోతా. సూపర్, రెడీ. తీసుకెళ్ళి ఇద్దాం, ఆగట్లేదు అస్సలు. తిందామా? ఓకే. కాలుతుంది. నేను తినిపిస్తాము. ఇగో బిడ్డ, జుట్టాడాను. సూపర్. ఈ పాట అంటే ఐరక్ చాలా ఇష్టం. సో పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను డైలీ ఇది ఒక లడ్డు ఇస్తా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తర్వాత. ఇది ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా పిస్తా, కాజు ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసి పౌడర్ చేసి, డేట్స్ ఉంటాయి కదా, డేట్స్తో పాటు గ్రైండ్ చేసి అంతే లడ్డూలు కట్టేయడమే. రోస్ట్ చేయడం వల్ల పిల్లలకు జలుబు కాదు. ఏది డ్రై ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఏది ఇచ్చినా ఫస్ట్ రోస్ట్ చేసి ఇస్తే వాళ్ళకి ఏ జలుబు కాదు. సో దాంతో చేసిన లడ్డు అనమాట. లడ్డు తీసుకోబెట్టా, ఒకటి తీసుకో తల్లి. ఇందులో వాల్నట్స్ కూడా కలుపుతా నేను. అది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా పనిచేస్తుంది. వాల్నట్స్, హెజల్నట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అన్ని మిక్స్ చేసిన పౌడర్తో చేసిన లడ్డు అనమాట. పిల్లలు ఒకటేసారి నోట్లో పెట్టేసుకుంటారు, అది గొంతులో తట్టుకుంటుంది. కొంచెం చూస్తూ తినిపించాలి వాళ్ళకి. డ్రెస్ తడిచిపోతుంది, ప్యాంటు తడిచిపోతుంది అని మొత్తం ప్యాంట్ అంతా పైకని ఎట్లా కడుక్కుంటుంది చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తే ఐస్ క్రీమ్ మమ్మీకి నువ్వు వస్తు చెప్పిన బిడ్డ. ఇట్లా చెప్తే నువ్వు వస్తు హీరో అవుతావు, నువ్వు పోలీస్ అవుతావు. నీకు ఎన్ని కావాలి? అర్జున్ బాగుందా?